మేడారం వస్తున్న ఎడ్ల బండ్ల వరుసలు చూసేందుకు గతంలో దాదాపు ఒక 20 నుంచి 30 ఏళ్ల క్రితం వరకు వందల వేల సంఖ్యలో ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళు. కానీ ఎడ్ల బండ్లన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఏం పేరు నీ పేరు? కౌటం బుక్షపతి మల్లి వెంకటాపురం. ఎడ్ల బండి మీద ఎంత టైం పట్టింది? మీరు ఎన్ని 9 వరకు కట్టుకున్నాం. ఈడికి ఆచారికి 7 అయింది, తెల్లారి 7 అయింది. అది ఎక్కడ ఇడుచుకోకుండా ఉంటే ఇది రాత్రంతా ప్రయాణం చేసిండ్రా మీరు? బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు అన్నీ వచ్చుడే. మాకు ఏది రాక అది అయింది. తంతదా మరి? అట్లా అట్లా అని కూడా వచ్చినాం. ఇక మేము ఇక్కడ రాగా నార్లపురం కూడా అక్కడ రానియలే, రెడ్డిగూడ నుంచి అద్దామంటే అక్కడి నుంచి రానియలే. ఎందుకు? ఎవరు వద్దన్నారు? పోలీసు వాళ్ళు ఏమంటారు? నువ్వు ఎట్లా బండి ఇట్లా సీదా పోవాలా ఈ ఊరికి పొమ్మన్నారు. ఆ ఊళ్ళో నుంచి మళ్ళీ ఇక్కడ నబ్బనబాబు దాటినాం. ఈడొచ్చారు అది కాలే, మీదంతా తిరుక్కుంటూ వచ్చినాం. మేము ఒక దాపు ఒక 30 మంది వచ్చినాం. ఇళ్ళకు ఒక 8 బండ్లే వచ్చినాం. అక్కడి నుంచి ఎడ్ల బండి అవకాశం అనేది వచ్చినాయి. ఎప్పుడైనా తల్లికి వస్తానా. అప్పుడు ఎట్లుండే ఎడ్ల బండ్లు? అన్ని ఎడ్ల బండ్లే ఉంటుంది. మెత్త ఏడావు పడపోయేది. అన్ని ఎడ్ల బండ్లే ఉంటుంది. అంత ఎడ్ల బండి ఉండేది. మాకు ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళ బండి కాడికి జెండా కట్టుకునేది, చేసుకునేది. అన్ని ట్రాక్టర్లు అయినాయి. మీ ఊర్లోకి వెళ్ళి బండ్లకి 300-400 బండి దాకా వచ్చేది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీ ఊర్లోకి? 60-70 రావచ్చు. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎంత టైం పట్టింది? అప్పుడు రానికి 24 గంటలు పట్టేది. ఇప్పుడు ఒక 12-13 గంటలు. ట్రాఫిక్ ఇబ్బంది లేదు. మా తాతలు ముత్తాతలు నాడు జరిగిన నుంచి వచ్చే జాతరను మేము జరుపుకుంటాం. 20 సంవత్సరాలు అవుతాను. నాకు 22 సంవత్సరాలు. ఈ చిన్నప్పటి సంది ఎట్ల బండ్లలోనే వచ్చుడు. ఎత్తు బెల్లాలు అన్ని ఆటలు అవి ఇవి తీసుకొని బండ్లలోనే వస్తాం. ఇక్కడనే పడుకున్నాం పొలాలలోనే. ఈ చలింటిగా తప్పదుగా దేవుని కోసం. ఏం ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉన్నది. మొక్కులకు పోలేక ఇప్పుడు తానాలు చేసినాం. ఇప్పుడు పోయి మొక్కులు అప్పచెప్పి రావాలి. పసుపు అప్పచెప్పి వచ్చి రేపు ఎత్తు బెల్లాలి, మళ్ళీ అప్పచెప్తాం. మళ్ళీ తానాలు చేసి రేపు తల్లి వస్తుంది కదా, రేపు అప్పచెప్పి వస్తాం. వంటలు అవి భోజనాలు మంచిగా చేసుకొని తిని తాగి మంచిగా ఎంజాయ్ ఉంటుంది. కోడిని కోసినాం. రేపు యాటలు, రేపు తల్లి ఖర్చుతోనే యాటలు కొత్తాం. రేపు వండుకొని అందరం ఒక్క కాడ తింటాం. మీది ఎట్ల బండి? ఎడ్ల బండి ఏం పేరు? నీ పేరు? మాధవి. ఎప్పుడు వచ్చి జాతరకు? నిన్న పొద్దున. ఎట్లా అనిపిస్తుంది జాతరకు? బాగానే అనిపిస్తుంది. తొవ్వంట వస్తుంటే ఏమన్నారు అంటే చూసి వింత చూస్తున్నారా మిమ్మల్ని? వింతగానే ఇక అందరు ఇట్నే ఫోటోలు తీసుకుంటారు. వింతగానే ఇక పోలీసులు కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇట్లేరు మాకు అసలుకి. అత్త అంటే పక్క వండి ఇటు పోండి మీరు అంటారు. ఇక వెహికల్ ఆగినట్టు ఇవి ఆగుతాయా ఎడ్ల బండ్లు? బరువు ఇట్లా ఆగి పట్టి మేము ఆకుంటే ఇక ఆడేడ ఆకుంటా వచ్చినాం. ఇక ఇంకోసారి ఎడ్ల బండి మీద రాకుండా అట్నే చేస్తున్నారు. చాలా ఇబ్బంది చేసిరు ఈసారి. అయితే కొట్టడానికి కూడా వస్తారు. ఇక ఆగురి మీరు ఆగుతలేరు ఎందుకని, ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆగురు అంటారు. ఎడ్ల బండ్లు కట్టుకోరావడం మాకు ఇప్పుడు 30-40 ఏళ్ళ సంది కట్టుకొస్తాను. ఆచారం లెక్కలు అయిపోయింది. అట్లనే కట్టుకురావాలని కట్టుకొస్తాను. ఇక మేము కూడా 1 సంవత్సరం కట్టి బంద్ చేయాలనిపిస్తాను పోలీసు వాళ్ళు చేసే ప్రయోగాలకు. ఎడ్ల బండి మీద వచ్చి అందరు కలిసి ఉన్నారు ఒక 4-5 అట్లా అనిపిస్తుంది. కానీ మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మా ఆయనను కొట్టిల్లు, తమ్ముడిని కొట్టిల్లు, నెట్టేసిల్లు. ట్రాఫిక్ బాగా అవుతుంది, ఇటు నెట్టేరు అటు నెట్టేరు అని ఇబ్బంది అవుతుంది. సాయంత్రం 9 గంటలకు కడితే తెల్లారి 8 గంటలకు వచ్చినాం. ఎడ్లకు రక్తాలు గారడం, కొట్టుకపోవడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 40 సంవత్సరాల వాటి కట్టినాం కదా. ఇప్పుడు ట్రాక్టర్ల వీటిలలో ఎందుకు పోవాలి, మన ఫస్ట్ నుండి ఉన్నది కదా అని బండ్లు కట్టుకొని వచ్చేసినాం. మాకు ఎడ్ల బండ్లు అంటే ఇట్లాంటి వాళ్ళకు మంచిగా రాంగా సంబరంగా చూస్తారు, ఫోటోలు తీస్తారు, టీవీలో తీస్తారు. కానీ అసలు పోలీసు వాళ్ళకి అనిపిస్తుంది అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. ఎడ్ల బండ్లు అంటే కష్టం. ఇది వరకు మొత్తం ఎడ్ల బండ్లే ఉండేది. ఇప్పుడు అట్లాంటి ఎడ్ల బండ్లు లేకుండా అయినాయి. ఇప్పుడు ఒక 10 వచ్చినాయి అంతే మా ఊరు నుండి. పోయినసారి కంటే ఇప్పుడు ఒక చారాన మందం కూడా రాలి. అప్పుడు రూపాయి వస్తే అట్లా వచ్చేది. ఎడ్ల బండ్లు అంటే అంత ఫేమస్ ఉండేది, అట్లా కట్టేది మేము. ఇక 7 సంవత్సరం బాగా తగ్గినాయి. ఎట్లుంటుండే అప్పుడు ఎడ్ల బండి ఇట్లా మొత్తం వరుస బండ్లు ఒక్క వరుస, బస్సులు ఒక్క వరుస. ఇక మా బండ్లలో ఎవరు ఆపలేదు. కానీ ఈ 2 ఏళ్ళ సంది మస్తు టైట్ చేస్తారు పోలీసులు. ఈసారి మీరు వచ్చేటప్పుడే మీ సామాను బెల్లము ఎత్తు అవన్నీ మేము అక్కడనే జోక్కొని వస్తాం. అక్కడ పిల్లలకు పెట్టుకుంటే పిల్లలు మా ఎత్తు అయితే మా ఎత్తు బండ్లనే ఆడ జోక్కొని ఇడికే పెట్టుకొని వస్తాం. 4 రోజులు మేము 5 రోజులు ఉండాలి. ఇక్కడ 4-5 రోజులు. శుక్రవారం పొద్దున వెళ్తాం. సోమవారం సాయంత్రం కడితే నిన్న మంగళవారం పొద్దున వచ్చినాం. 4 రోజులకు 4-5 రోజులకు మళ్ళీ ఇంటికి వెళ్తాం.
ఎడ్లకు తౌడు గడ్డి అవన్నీ తెచ్చుకున్నాం. తౌడు పెట్టడానికి డబ్బాలు కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎందుకు ఫ్యాషన్ గా బ్యాగులు వేసుకొని వస్తారు అనుకొని తింటారు పోతారు. ఇవన్నీ మాకు యాటలు ఎత్తు బెల్లాలు ఇవన్నీ ఎట్లా అనే మేము బండి కట్టుకొని రావాలి అని వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది చేస్తారు. ఇప్పుడు ఈ జంపన్న వాగులని ఎడ్లు దాటుకుంటూ వస్తే ఎడ్లకు కూడా మంచిదని అప్పుడు అనుకుందా? అప్పుడు జారేది ఎడ్లకు ఎక్కరాకపోయేది. ఇప్పుడు రోడ్లు అయినాయి కదా మంచిగా ప్రశాంతంగా పోదాం అనుకునే వరకే పోలీసు వాళ్ళు మమ్మల్ని రాకుండా అట్లాంటి ఇబ్బందులు వస్తాయి మాకు. మంచి ఎడ్లు అయితే ఎక్కేది, కొంచెం అశ్రద్ధ అయితే ఎక్కకపోవు. ఇప్పుడు అసలు బక్కయ్య కట్టుకొని వచ్చిన బండ్లు దాటుతాయి ఎందుకంటే రోడ్లు మంచిగా అయినాయి కాబట్టి అత్తానే కానీ ఇక ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నది, ప్రశాంతంగానే ఉంటాను. ఈడ ఎంత గలీజ్ ఉండని ఇక్కడనే ఉండాలి మేము. ఇప్పుడే మా వాళ్ళు చాలా మంది బంద్ అయ్యారు, బండ్లలో వచ్చేటోళ్ళు బస్కి వచ్చినా కూడా ఇడికి వస్తారు. ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు వచ్చిళ్ళు ఇప్పుడే బస్కు, అట్లనే ఇడికి వస్తారని ఇక్కడ ఈ ప్లేసుల్లో ఉండాలని ఉంది. నార్మల్ వెహికల్స్లో అంటే ఎవరైనా వస్తారు కదా, నార్మల్గా 2 days 3 days ఉంటారు. అదే మేమైతే ఒక 4 to 5 days ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తాం. వెహికల్ తెచ్చుకున్నా ఇక్కడ ఉండలేము, దానికి కిరాయి కానీ లేకపోతే అంత ఫెసిలిటీ కూడా ఉండదు కదా. ఇప్పుడు ఎడ్ల బండ్లో అంటే మాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం. పిల్లలు అంతా మరి పొలాల్లో ఉంటున్నారా మంచిగా? అంటే మాకు అలవాటే కదా, మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం కాబట్టి మాకు ఇలానే కన్వీనియంట్గా ఉంటుంది. ఊర్లో కూడా వ్యవసాయం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మాది వెంకటాపురం, మూల వెంకటాపురం. ఎంత దూరం అవుతుంది జాతరకి మీ ఊరు? మాది తక్కువ 60 kilometers. ఎట్లుంది? ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? ఏడికి 2. మరి ఎట్లా కళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకున్నారు? ఇంటికి తెచ్చుకుంటాం. జాతర మొదటి రోజు నుంచి ఉంటుందా కోయడం తాగడము తినడం అట్లా? మొదటి నుంచి మ్యాచిన కాచి ఆడుతున్నాడే. ఆడ పసుపు ఇంకా అప్పచెప్పాక తింటాం, ముక్కలు అప్పచెప్పినాక కోసుకొని తింటాం. అన్ని వంటలు చేసుకోవచ్చు. అప్పాలు ఇవన్నీ, పాలు మందు కళ్ళు అన్ని. మేక బిల్లం కూడా తెచ్చుకున్నాం. అంటే మేక ఎప్పుడు కోస్తారు మరి? రేపు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 4 రోజుల నుంచి కోళ్ళను కోస్తున్నారా? కోళ్ళ రేపు మేకను.